నెక్స్ట్ 5 ఏళ్ళు జగన్ తట్టుకొని నిలబడగలడా ఈ కూటమి దెబ్బకి? ఏముంది మొత్తం కూటమి నిలబడద్దా చూడాలి ఫస్ట్. కూటమి ఎంతవరకు నిలబడుద్ది? ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఎంత మొదలైంది? మన ఏంటి ఊరిని అనిత మీద మాట్లాడేది ఊరినే మాట్లాడలా. దాంట్లో చాలా రాజకీయ కోణం ఉంది. వెనకాల నుంచి ఎవరో డ్రాఫ్ట్ చేసి ఏంటి రాజకీయ కోణం? పతనం అయిపోతుంది, కూటమి మీద ప్రజల్లో విశ్వాసం పోతుంది, కూటమిని ప్రజలు విమర్శిస్తున్నారు, అనేక తప్పులు ఎత్తి చూపుతున్నారు. ఈ విషయంలో ఆ తప్పులకి నాకు సంబంధం లేదు, అది వాళ్ళ తప్పు, నాకు సంబంధం లేదు, అందుకనే ఖండిస్తున్నా అని లోపలుండి స్వపక్షంలో విపక్షంలాగా తను ప్రజల ముందు ఒక అభిప్రాయం తెప్పిస్తానికి వాళ్ళ తప్పు, కూటమి తప్పు కానీ అందుకనే చూడు పవన్ డైరెక్ట్గా వాళ్ళని విమర్శించాడు కదా అని ప్రజలు అనుకోవాలి. ఇది అది స్టార్టింగ్ పాయింట్. ఇవాళ ధైర్యం ఉంటే నిజమైన రాజకీయం అయితే ఏం చేసేవాడు? చంద్రబాబుని అడిగేవాడు. ఎందుకంటే లా అంటారు చంద్రబాబు దగ్గర ఉంది, సీఎం దగ్గర ఉంటుంది ఎక్కడైనా. అనిత ఏం చేస్తుంది పాపం? అనితను అంటావు ఎందుకు? అనిత ఏం మాట్లాడుద్ది? నువ్వేం మాట్లాడినా, నువ్వు తిట్టినా మాట్లాడలేదు అనిత. మందాకృష్ణ కూడా ఫైర్ అయినట్టున్నారు. అదే అనిత మాట్లాడతాడు. అనిత దృష్టిలో ఉందా? ఎలా అంటాడు? ఆమె ట్రాన్స్ఫర్ చేయలేదు. ట్రాన్స్ఫర్ చేయాలంటేనే లోకేష్ పర్మిషన్ కావాలి. అక్కడ మొత్తం రాజకీయం అంతా చంద్రబాబు చిన్నబాబు. ఈ గాలిబాబుకి సీన్ కూడా లేదు అక్కడ. గాలిబాబు అంటే పవన్ కళ్యాణ్, పవన్ అంటే గాలి. ఈ గాలిబాబుకి ఏం సీన్ లేదు అక్కడ. సో వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. నువ్వు తిడితే అనితను ఎందుకంటావు? చంద్రబాబుని అడుగు. ఈ చట్టం ఇలా ఉందో, ప్రజలు బయటికి వెళ్తే మనం అసహించుకుంటున్నారు, తిడుతున్నారు, ఈ చట్టం ఎలా అంటాడు సరిగ్గా లేదని చంద్రబాబుని అడుగు. ఆ దమ్ము లేదు మళ్ళీ. సో చంద్రబాబు డైరెక్ట్గా అనకుండా ఇండైరెక్ట్గా ఇవాళ అనిత అన్నాడు, రేపు ఇంకో 2 నెలలైనా ఇంకొక మినిస్టర్ని ఎవరినో అంటాడు. ఆ తర్వాత ఇట్ట ఈయనంటి లోపల మన తేడాలు వస్తాయి. సో పవన్ కళ్యాణ్ పరిస్థితి అటు బీజేపీ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, యూజ్ అండ్ త్రో అంతే. చంద్రబాబు అంత పవన్ అంతకన్నా పనికిరాడు. పవన్ కళ్యాణ్ ఇవాళ హీ హస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఏ జోకర్. తను ఏమంటూ వచ్చాడు? ప్రశ్నిస్తానని వచ్చాడు. ఇవాళ తనే ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. ఈయన ఎవడు? ఈయన క్రిస్టియనా, సనాతనేనా, కమ్యూనిస్టా, ఎవడు ఈయన? ఒక ప్రశ్న. ఈయన సిద్ధాంతం ఏంటి? ఈయన విధానం ఏంటి? చంద్రబాబును తిట్టాడు. ఇష్టం వచ్చినాడు. సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానం ఉందా, రోషముందా, పౌరుషముందా, చీముందా, నెత్తురుందా అని పిచ్చిగా చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టను, మీ అంత చూస్తాను, మీ పార్టీ లాంటి దౌర్భాగ్యమైన పార్టీ మరొకటి లేదు అని తిట్టినోడివి. ఇవాళ చంద్రబాబు దేవుడు అంటావు. లడ్డూలు పాసిపోయిన లడ్డూలు అని బీజేపీ తిట్టాడు. కూడా బీజేపీ దేవుడు అంటున్నావు. నీవు ఏమీ ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక పద్ధతి లేదు. ఆ టయానికి ఏమో వచ్చేటి మైకి పుచ్చుకుంటే శివాలు ఎత్తినట్టు జుట్టు ఎగరేసుకొని ఏదో వాగేయటం తప్పితే అంతకన్నా అతనికి ఏది ఇంకా విధానం లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈజ్ బికమ్ ఏ జోకర్. ప్రజలు అతన్ని ట్రోల్ చేసుకునే ఒక కామెడీ పీస్ అయ్యాడు. అతను ఒక కామెడీ పీస్గా మారిపోయాడు. ఇది ఎవడో అతని మాటలు లెక్క పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ అంటాడు, రేపేమంటాడో తెలీదు కనుక అతను ఏదో మాట్లాడతాడులే. ఇప్పుడు తమిళనాడులో కన్నదాసన్ గారు ఒక పెద్ద కవి ఉంటారు, మన ఆత్రేయ గారిని మించిన కవి. ఆయన ఒకసారి ఎంజీఆర్ గురించి రాస్తూ ఎంజీఆర్కి ఆయనకి చిన్న డిఫరెన్స్ వచ్చింది. ఏదో ఆర్టిస్ట్గా ఆయన ఏదో సర్వం తెలిసినట్టు మాట్లాడితే, నీకేం తెలుసు ఎంజీఆర్ అని ఒక పాట రాశాడు ఆయన మీద. కై తట్టినాల్ కాకాయం నడికేవాడా అని. అంటే తప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటే కాకి కూడా నటిస్తారా? ఈ కాకి కూడా ఆపు అని ఆర్టిస్టులు. మీరు ఆర్టిస్టులు అంతే, చేతులు తెగి యాక్ట్ చేస్తూ ఉంటారు అంతే. మీకు ఇది ఎక్కడది? మీకు ఈ భగవంతుడు ఇది ఇచ్చాడు, ఇది ఇవ్వాల కనుక అలాగే ఉంటుంది. పనులు ఒక ఎన్టీఆర్ వేరు, ఒక ఎన్టీఆర్ వేరు. వాళ్ళ స్థాయికి వీళ్ళందరూ కాలిగోటికి పనికిరారు, రాలేరు కూడా. ఎందుకంటే ఇది లేదు, పట్టుదల లేదు, విషన్ లేదు.